ఇదేంది వంకపోయిందా? ఓ మహారాజులారా, ఓ సావులారా, ఓ కాపులారా, మా ఊరోళ్ళు పరాయూరోళ్ళారా, ఈ అందరికి నాయలు వరుసగా పెడుతుండాలి. ఆగవ్యా వచ్చి నేనేం పెడతాను? నేను నాయలు తెల్ల వార్డులు కదిలట్టడం సరిపోయింది. నాయలు ఇది బిర్రు గట్టక తేజీ బిర్రులా కడితే కదిలాడేదట. నేనేం పెడతా? దండాలు కదంటే అందరికి పెడుతున్నాను. ఓ మా రోజులారా, అబ్బాయ్ చేస్తారా? తొలగిపోయి అంబాలీస్ ఏంది సంచి కూర అంబాలీస్ మీ ఆట నేను రాను. తిప్పత నిదానంగా. ఓ మహారోజులారా, ఓ సాములారా, నాయన నాకన్నా ముందు కదిలేడతాడు. యానయ్య ఊపి వచ్చింది ఇటుకాకు. నేను గదిలాడుతాడు. ఓ అబ్బో కార్య స్వాములు ఏమర్తాడు ముందే వచ్చి కూర్చోనట్టుంది. యాడి నుంచి వచ్చిన స్వాములు అది అది ఓ మహారోజులారా, ఓ స్వాములారా, అసలు నేను ఓరు తెలుసటయా? కొద్దిగా తెలిసిందే. అసలు ఈ ఆల మన గ్రామంలో దర్శి గ్రామంలో పోయిన సంవత్సరమేమో తానం చింతల్లో మా స్వామి ఎట్ట ఆయన పెట్టేవాడు కానీ పెట్టించుకునేవాడు కాదు. వాళ్ళు ఇప్పుడు సందోళ్ళకి మీ బోటి వాళ్ళకి అందరికి ఆయన పెట్టేవాడు కానీ పెడుచుకునేవాడు కాదు. అయితే మహానుభావుల ఇవాళ మన గ్రామంలో ఇవాళ ఏం సంగతి మీద జరుగుతుందియా? బెమ్మంగోరి వశమే చదువుకోలేదు అవి. అదే బెమ్మంగోరి చదువుకోలేదు స్వామి. చదువుకోమంటుంది ఇక రాదులే. బెమ్మంగోరి గోరు పోయి గోరికి వచ్చింది లేవా? బెమ్మంగోరి మఠం ఆరాధన సందర్భంలో తిరునాళ్ళ సందర్భంలో ప్రతి సంవత్సరం మా కప్రప పెద్దోడు కొండగోరు మా కానుబావుడు ఈ నాటకం పెడుతుంటాడు. మనబోటి వాళ్ళని బతికిస్తున్నాడు. ఆ సందర్భంలో బెమ్మంగోరు నాటకం ఆడుతుందో
వాళ్ళకి పిరిగిడి చెంచలాకు అంటే నా డప్పు తప్పిడి పలక అట్ట పలుకుతుంది అట్ట పలుకుతుంది తిరుపతి రెడ్డి గారు దొనకొండలో ఇచ్చాడు 3 సార్లు. ఏం మాట్లాడాలి 3 సార్లు వేయించాడు దొనకొండలో మా తిరుపతి ఒక్కడే తిరుపతి రెడ్డి గారు 3 సార్లు వేయించినాడు సెంచు నాటకం లక్ష ఖర్చు పెడతాడు. ఒక్కడైనా పెట్టాడు మాకు ఇవాళ 2 లక్షలు పోయినాయి మాకు ఒక్కడైతే ఎంతైనా పెడతాడు. అక్కడికి బ్రహ్మాండంగా ఆయన భగవంతుడు సాయా నీకు ముందే పెట్టినా నేను మర్చిపోయి నువ్వు ఎరగబెట్టాను కొన్ని ముందే దండాలు ఆహా అదోయ్ కక్కడ అంటే మహానుభావుడు అయ్యో నాకు కళ్ళు దాకా మన ఇయలేదులే నా నాకుండే కానీ 1 2 3 4 5 6 ఎట్ట పంచుకుంటారు నా చేతినియా నేను పంచుతానా పెరిగింది 7 సానా నేను మోద్దెబ్బలే నాయే అది కింద తట్టి పైన తెప్పొద్దంటే పేరు నాయి కాదు వాళ్ళే నాయుడిదే కాదుగా మా కాపు గారు మీరు నాయలు మా ఏం చెప్పినట్టు లచ్చి ఖర్చు పెట్టేవాడివే నాకు ఇచ్చి 500 ఇట్టిపోతాయి సామె మహానుభావుడా నాయలు నెల్లూరుకి పోయి నీ పేరు చెప్పుకుంటారు సామె ఆయన వాళ్ళ ఇంటి పేరు ఏం పేరా అది మా కాప మీరు చెప్పుకోండి నేను డబ్బులు తీసుకోండి నేను చెప్పుకోండి ఇప్పుడు మహానుభావుడా గంగ దొరకున్న తిరుపతి రెడ్డి గారు మాట బాలోదిగిరి పేట ఈ కక్క నోట ఊరు వారి మాట నల్లి మల్లెపూలు బాట వజ్రాలు కట్టే మూట మరి మహానుభావుడు 516 ఇచ్చినాడే నాక నెల్లూరు పోయిన తాగతా వచ్చే బస్సులో కమ్మంగానా స్వామి నేను దాగేవాడిని కదులయ్యా వారి కుటుంబాన్ని ఆ బెమ్మంగూరు స్వామి ఆ గ్రామదేవత ఆ దొనకొండమ్మ తల్లి గంగమ్మ తల్లి చల్లంగా కాపాడాలని నేను చదువుకోలేదు స్వామి మోటోడిని ఏదో చెప్తాను చల్లగా కాపాడాలని మరి కోరుకుంటావా అయితే ఈ 7గురికి 700 రూపాయలు ఆర్కెస్ట్రా వాళ్ళకి ఎట్టొస్తేలే పాపం కష్టం చేసేవాడు చాకరీ చేసేవాడు కదనే మరి 700 ఇచ్చినాడయా వారి కుటుంబాన్ని ఆ బెమ్మంగూరు స్వామి చల్లం కాపాడాలి తీసుకొని బంచి స్వామి కాబట్టి దిగిపోపాకండి నెలలో వాళ్ళందరూ ఏడుస్తారు కక్కదంటే అయ్యో స్వామి మత్తుల సంగతి ఎవరికని తెలుసా
తాగితే సస్తారు. మత్తుల సంగతే మందు తాగకూడదు. శ్రీరా కింద దట్టి పైన తిప్పలు ఎప్పుడు ఇప్పుడు తిప్పటం లేదు, ఆపాడు. తిప్పటంలా నా ఇది కింద దట్టగా పైన తిప్పగా ఏం చేస్తాడు ఇది అసలు తిప్పటంలే ఆపాడు. కింద ఎప్పుడు దట్లా పైన కూడా తిప్పలా కాదేవి అది ఎంత ఇప్పుడు అదిగో ఇంకొక ఆయన రెడీగా ఉన్నాడు. సా అటు అందుకో మహానుభావుడు ఎర్రగొండ చిన్నంగరావు కళామాని కళాపోషకుడు మరి కక్కే కోరే కక్క ఇంత దూరం మా పని పెట్టుకొని వచ్చినవా ఇంత పని చేసుకుంటున్నావా మరి మా కక్కడవే అందులో మా గ్యామ్ ఎట్టోడివే మరి ఎవరు ఇస్తారా మేము అంటే ఒకేసారి ఒక దంట ఈసారా ఇటు కరుచుకొని పడతాయి. కరుచుకుంటే ఆయన ఇప్పుడు ఇటు కూర్చోలేదు కదా ఆయన ఇంక బాధ ఓ స్వామి ఏరా కాదు ఆ నుంచి వచ్చిన నీ పైన చేయకపోతే డబ్బులు ఎట్ట వస్తాయి సాగా వాళ్ళకి వస్తా కళ్ళు దాగనోడు కళ్ళు దాగనోడు అతికి కలగలడు నాయాడదే కళ్ళు దాగండి ఒక్క సంగతి మర్చిపోయినా ముత్తికి అక్కడ వచ్చి అయిపోయినాక పోతారేమో లాస్ట్ సిద్ధమేమో మా ఏడుగొండల గోరు అప్పుడు దాకా చూసే దేవుడు ప్రసాదాలు తీసుకొని చల్లంగా పోవాలని కోరుకుంటున్నావయ్యా సరేగానే మన గుడ్డల్లో పెట్టొద్దు, ఆహా వద్దు ఈసారికి లేవు పెట్టం అయిపోయినాక పెట్టు. ఎప్పుడు కావాలని ఉన్నట్టు మీకు ఎప్పుడు కావాలనే సరేగానే ఒక్క చెమ్ము కళ్ళు తాగితే ఈ కట్టాలన్నిటి పోతే ఎందువల్ల మైండ్ పని చేయక కాదు ఈ కట్టాలన్నీ నట్టాలన్నీ చెంబు కళ్ళు తాగితే ఎట్టు పోతే ఎందువల్ల చెప్పలేక ఒక్కరు కూడా పోయి సరేగానే ఓ సాములారా నా పెళ్ళం వస్తుంది సీనా నా ముత్తిదేమన్నా చూసినవా అయితే నాదేమన్నా చూసినవు అయితే ముత్తి చూడకపోతే ముఖం లేవే ఆ సామె ముఖం చూడట్లా. చూడటం ఎప్పటికే సరే నా పెళ్ళం వస్తుంది చూడండి విశ్వనామ సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి జగద్గురు వీర బ్రహ్మేంద్ర స్వామి ఆ యొక్క సమాధిలోకి వెళ్ళినటువంటి రోజు చూడండి. ఈ యొక్క మణికంఠ హోటల్ వారు
వారు చేసేటువంటి పిండి వంటలు, వారు చేసేటువంటి పదార్థముల గురించి కొంచెం వివరిస్తాను. రాత్రి భోజనాలు చేశారండి. ఆ విధానముగా ఒడ్లు పేరు చెబుతున్నాం. కాబట్టి అరే వేధవ ఏమిట్లా వేషము, ముసలివాడిని, వయసులో పెద్దవాడిని, నేను ముందు వచ్చా. అవును, అయినా కుర్రవాడవు, నాకన్నా ముందుగా రావలసిన వాడవు, వెనక ఏమి ఎక్కడ తగలాడావు? ముసలవాడివి ముందు నువ్వు చూస్తున్నావా? నీ వెనకబడి నేను వస్తూ ఉన్నావు. వచ్చే దారి మార్గమున ఆ పచ్చడి పెంగిటిలో ఉంది చూడము. అవును, ఆ మలుపులో అక్కడ ఏమి జరిగింది? ఒక విశేషం జరిగినది. ఏమిట్రది? వరిగడ్డి పరచి అమ్మాయిని కూర్చోబెట్టారా? కూర్చోబెట్టి మన ఎన్ని గోపర గిన్నెలో ఘృతము పోసి నెయ్యి అమ్మాయికి తాపుతున్నారు. అమ్మాయి ఏమో సిగ్గుతో తాగుట్ల. ఏమిటట? ఏమో వంట పట్టలేదేమో.
ఎదవది ఓ అది వెధవది అంటే అది ఏమి అనేటువంటి ధర్మ సందేహం. దాని పక్కన పెట్టింది. ఆ, అటు ఇటు చూడనిచ్చి ఆ, నేను తీసుకొని అది కాస్త అమ్మగారికి ఇచ్చేస్తాను. ఏడి వేడి అన్నంలో ఆవకాయలు వేసుకుంటే బాగుంటుందని. చక్కటి పని రా నీది. అమ్మా గురువు గారు అలా ఎందుకు అలా జరుగుతుందని. ఆ అమ్మాయి రజస్సుల అయినది నాయన. అంటే రజస్సులంటే పుష్పావతి అయినది. పుష్పవతి అంటే యథవ అది కూడా తెలియదట్రా. నాకు తెలియదు. పెద్ద మనిషి అయినదని. పెద్ద మనిషి అయినదా? పెద్ద మనిషి అయినదా? అవును గురువు గారు నేను ఎప్పటి నుంచి మన ఇంట్లో ఉంటున్నాను. ఉంటున్నానా? ఉంటున్నావు. అమ్మగారిని ఎప్పుడు కూర్చోబెట్టలేదు. ఏంటంట అదట్రా. అమ్మగారు వారి ఇంటి దగ్గర అప్పుడే అయినది. అక్కడ అయిన తర్వాత వచ్చిందా? ఎక్కడికి వచ్చింది? అప్పుడు నేను లేనుగా. లేవు. అయితే మన బ్రాహ్మణ వీధిలో చెడు వాసన వచ్చేస్తున్నది. ఎవడా పడుతాయి? ఏమిటి రాది? అవునవాడు మతమూలిధిరా కలం మాదిరా నాయలు మీరు ఎగురు. ఎగురే వాళ్ళం కాదు. మీరు ఎగురియా? ఎవరు అనాలి. ఎవరు? మీరు ఎవరు? అదే ఎగురు. ఎగురు కాదురా, మీరు ఎవరు అనవలయను. అదే ఎగురు. సరే సరే సరే. మేము సబ్రాహ్మణులు. వీళ్ళు సపట బ్యాములట ఎరడి స్వామి. నాయలు వీళ్ళు ఆడబుట్టారు సపట బ్యాములట అనకూడదు నాయన. సప్పటి బ్రాహ్మణులు సత్బ్రాహ్మణులుగా మంచి బ్రాహ్మణులు అని. అంటే పెంతులు గోరు అని. పంతులు గారు పెంతులు గోరు. అదేమిట్రా? సాయనే చదువుకోలేదు లేవ్యా. ఏం చదువు? పశువులు ఏదో కొట్లు ఎవరు నాయలో. సామె పెంతులు కోరే కదా. అవును. దండాలి సామె. సరే మంచిది. అదే కానీ యాన్ని దూర దూరంగా పోతాను. అది కాదు నాకు తెలియకలేదు. దూర దూరంగా పోతారు ఏందంట. ఈ వాలకము అలా వస్తూ ఉంది. చెడు వాసన వచ్చేస్తున్నది. తిప్పి ఒక్కసారి పోసుకున్నట్టు కలపల్లా. ఏంటది? ఏమిటది? నా కాడ వస్తుంది. నాగార్జున నాగార్జున దగ్గర వస్తుందా? సామె అయితే ఇప్పుడు నా కాడ చెడు అసలు వస్తుంది. మీ కాడ అసలు రాదు. అంతేలేవయ్యా. న్యాయంగా ఉండేవాళ్ళు రోజు రెండు అంట. ఏమి లేని వాడినేమో ఒట్టు పెద్ద పెద్దవి ఆ నుంచి అసలు నుంచి వస్తాయి. మనం దానివల్ల సరే కానీ వద్దు కానీ స్వామి అయ్యింది కాదులే. అయితే ఇప్పుడు మీ కాడ ఏం వాసన రాదు. ఏమొస్తుంది? మా కాడ ఎందుకు వస్తుంది? అదే 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 దాన్ని మొత్తం పదార్థం ఆస్వాదిస్తావు కాబట్టి వస్తుంది. ఓహో, కళ్ళు సారాయి తాగుతానని. నైలు మీ కాడ అది రాయలేదు వాసన వస్తుందా? ఇంకేందో వాసన వస్తుందా? మీరేం తింటారు? మేము పాలు, పెరుగు, వెన్న, నెయ్యి. అబ్బో అబ్బో సామె పప్పు బాగా తింటాం. అదే కావాలి వస్తుంది ఇప్పుడు. ఇద్దరుంటే ఊరుకుంటారు మీరిద్దరా. కాదు పప్పు తింటాం బాగా. చూడండి ఆ స్వామి పప్పు తినేవాళ్ళు ఏమిటి ఇవిడని పోతాడని. వీళ్ళు పప్పు తింటాడు. అవే తిరుపతి రెడ్డి పప్పు తింటారంటే వీళ్ళు. నాది పప్పు తిని బావిలో పడితే చోటి కప్పలు ఉర్రు కప్పలు అట్లా మనిషి ఎట్ట కదంటే ఉండేది. ఎట్లా మనిషి ఉండేది. నాయలు చూడు ఉబ్బిపోయి పోస్ట. అయితే మీరు అది తింటారు. పాలు పెరుగు కూడా
అది తింటాం. ఆ? పాలు పెరుగు బాగా ఆ, అది ఎప్పుడన్నా అనగా ఏమి అంటే అది ఏమిటది? అది ఏమిటది? ఏమిటంటే వాడికే తెలుసు. అదేలే ఎంత అంతలా ఎంత ఇదేనరా మనకి తెలియదు ఎందుకు. అర్థం అయ్యేటట్టు చెప్పు నాయన. ఏమిట్రా అసలు అసలు స్వామి దాని జోలికి పోరు మీద కొమ్ములా చెవులా? కొమ్ములు చెవులు దాని జోలికి పోరా మేము అలాంటి అలాంటి అంటే మేము బ్రాహ్మణులు. ఆయనకి అలాంటి అడ్డే చీమి తిరగపోతే నీ మాట నువ్వు వాలకము బట్టి అదేలే దొనకూర తినరా అని అనగా ఏమిటి గురువు గారు? అది పశువు. దున్నపోతు లాగుంది. అది తినరా మీరా అవునండి. వీళ్ళు పాలు పెరుగు నెయ్యి స్వామి నెయ్యి అన్నం తిన్న మారాదులు చాలా మంది ఉంటారు అందరూ ఏనండి. వీళ్ళు పాలు పెరుగు నెయ్యి తింటారట. బేసిక్గా పాలు దేంట్లో వస్తాయి సానా ఏది నుంచి వస్తాయో ఓసే బర్రె లేవయ్యది కొత్త గేదె అంట బర్రె మటుకు గేదె అంట బర్రె బర్రెలో వచ్చి కదా పాలు వస్తాయా దాని రగతంతో కూడా పిండుకొని దూడ కూడా సగం రొమ్ముండి కూడా రాయలు పాల కేంద్రం పోయలేని మొత్తం పిండి దాని రగతంతో కూడా పిండుకొని తింటుంటారు మీరు మిగిలించి పిప్పో చెక్కో మొక్కో మేము తింటుంది మీరు తినండి ఆడి పాలు అనేగా ఎందరైనా ఎవరైనా వాడవలసిన పదార్థం. చూడండి వీళ్ళు ఒక సంగతి వీళ్ళేమో వీళ్ళు దించాకి తర్వాత ఏడన్న పశువులు కనపడుతున్నాడు ఎట్లా ఏమిట్రా? 750 రూపాయలు పెద్ద దున్నకుర్ర మాంసం కేజీ మాకు దొరకటంలే. నాకేం పని? ఎయ్యి కోడిపోయింది ఇప్పుడు. నల్ల కవర్లు వేసుకొని పోతుంటారు రౌండ్ రౌండ్ కనపడుతుంటే ఏంది స్వామి అంటే ఈ బూది పోలినట్టు కోడిగుడ్లు. ఎవడ్రా ఎక్కడ చూసావు? నేను నిన్న చెల చెట్ల దున్నను పడదోసుకోవచ్చుంటే నీ మనవడు తప్పాళ్ళెత్తుకోవచ్చు ఎందుకు నీకేం పని రా? చెలక చెట్టులో నీకేం పని? నేను దున్నను వస్తుండా వస్తుంటే చిల్ల చెట్టల్లో తప్పాళ్ళు ఎత్తుకొని వస్తే ఎందుకు వచ్చినట్టు ఈడు కాదులే ఇలాగే ఉంటున్నారు ఇప్పుడు చాలా మంది. వాడు వచ్చినారట చూడాలి వీళ్ళు తినరంట వీళ్ళకి బాగా లేకపోతే రిమ్స్ హాస్పిటల్కి పోతే దున్న గుండె తినండి బతకతారంటారు. నా కాడికి వచ్చి 5 ఏళ్ళు పెడతారు పెట్టుబడి పెట్టి దున్న గుండె చారలు వెనుక సరిగానే చేరువుడి అని చేసుకుంటారా. అదేంటి? అది ఎక్కడున్నాడు? అది ఎక్కడున్నాను అసలు తెలియదు నీకు. చేరుముడు అంటే చేరుముడు అంటే అనగా నీకు లేదా? ఏంటది? నీకుందా? మీకేముంది? మాకు జన్యం ఉంది. మడి కూడా మడివాడు ఎడున్నా? ఓ మడి కట్టి ఉండవే అన్ని కట్టాంగా. వారి నాయలు మడి ఉంది మీ ఇద్దరికా వీళ్ళిద్దరికి మడి పుట్టి మడి అంటే అదే మడి సరేగానే. అసలు మీరు నాయలు ఎట్టుంది ఆడబుట్టినారు మేమా బ్రహ్మముఖమున బ్రాహ్మణోత్సవం దొరికినాడియా ఈనాడు స్వామి మీకు దండం పెడతా. మనందరం మన అమ్మాయికి పుట్టాం. నాయళ్ళు వీళ్ళు బెమ్మ మొఖంలో పుట్టినారట. అగ్రజాతి బ్రాహ్మణులు బెమ్మ మొఖంలో ఆడకూడదండి బెజ్జమా మనిషి పుట్టారు బెజ్జం కావద్దండి అని కాదు. మేము అగ్రజాతి బ్రాహ్మణులం. అగ్రజాతి అదే బెమ్మ ముఖంలో పుట్టినారు. మేమందరం మా అమ్మమ్మ పుట్టిన శూద్రులు. పాదములు ఎందు శూద్రులను పుట్టి అయితే అందరం పుట్టినవుగా. అయితే నన్ను ఎందుకు దాకరావు? నేను తాగితే ఏమే? అదేమిట్రా మేము సంధ్యపరుచుకొని స్నానాలు చేసి వచ్చాము. ఇప్పుడు జాతులు అనగా ఎక్కువ తక్కువ వ్యత్యాసం ఉంది. ఓ అయితే మీరు మొదటోళ్ళు మీరు కొత్తవాడు. ఇదిగో ఏనాండియా వీళ్ళేమో మొదటోళ్ళు అంట నేనేమో కొసోండంట. సామె నాకు తెలియక అడగత కానీ మొదలు ఆడ ఉంటుందా? కింద ఉంటుందో కింద ఉంటుంది మొదలు కొసే ఆడ ఉంటుంది. మరి పెచ్చు నేనా మీరు మొదటోళ్ళు అవుతుంది నేను కొసోండి అయితేనే అని కాదు. ఈ మొదట్లో చెల్లింది కదా కొస. ఆ కొస తెచ్చి మొదట్లో పెట్టాలి ఎప్పుడైనా ఏర్లు అంట ఉండేవి కదా. ఆ సందు చూసి పెట్టేది కదండి కొస. నేరు లేదు అది సంగతే. సరేగానే ఎట్లా వీళ్ళు కాదియా కదిలితే ఒర్రే 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 అంటారా నన్ను ఒర్ర నా ఎళ్ళరా తాగినాలే తాగుండానా వీళ్ళు నాయాలని తప్పులేదు. అదే
అసలకి అయ్యో మళ్ళీ మీరు స్వరాలు చూసుకుందరు కానీ మా సంగతి చూడండి. ఇప్పుడు మాదుగోడు అంటే మాదుగోడు అంటే ఓడు మాదుగోడు నడుకున్నాడు డొక్కలుడు నడుకుడు మోగలోడు నడుకుడు శపల మోగలోడు కొలట్టుడు నడుకుడు కొలహీనుడు నడుకుడు మైలుపు సొక్కన్నాడు సొప్పకట్లోడు జమ్మ చిట్టు అడుగుడు శపల సోరుకుడు చెల్లెలు ఓర్వశి ఆడకపోయింది ఎవరియా ఓర్వశిని పొందినవాడు బెమ్మ ఎవరు మా బ్రాహ్మణుడు. అబ్బా గుండె తెరుచుకు బెమ్మంట ఓర్వశి అంటే ఎవరు రంభ ఓర్వశి దేవదాసి పుట్టోడు బెమ్మ కాడకి బెమ్మ ఆ బెమ్మకు పుట్టోడు ఎవడు శ్రీరామచంద్రుడు గురువు హరిశ్చంద్రుడు కుల గురువు వశిష్ఠుడు పెళ్ళం ఎవరు ఆడమనిషి మగవాళ్ళు చేసుకుంటారు ఆయనయా వశిష్ఠుడు భార్య చండాలి అంటే ఎవరియా హీనజాతి నా ఇంటి ఆడపిల్ల అరుంధతి పెళ్ళైన వాళ్ళు అందరూ అరుంధతికి మొక్కపోతే అక్కడ కూడా తాలిబొట్లు రాయిలో మా ఇంటి ఆడపిల్లకి పుట్టిన నా ఏళ్ళారు మీరు నా మేనలుగా ఎవరు రక్కడా నాయలు పళ్ళ దున్నలు కోసేట్టు కోస్తాను ఆయన. ఇప్పుడు వశిష్ఠుడు భార్య చండాలి కొడుకు శక్తి భార్య సఫలత్వ కొడుకు పరాశరుడు భార్య కైవతి కొడుకు యాసుడు కొడుకు ధృతరాష్ట్ర పాండవులు తెక్కలారా మీరు మధ్యలో ఉండరు కొసలో ఉండరు తోడుకోండి ఇప్పుడు సరేగానే నా పెళ్ళం వస్తుంది రండి పిలువు చూస్తా ఏం చూడండి వరుసగా మావా ఓలి మావా యాడ తెచ్చినాడు తాకపోతే చచ్చినాడనా పొద్దుగాలు పోయినాడు ఆడాడు తిరుగుతుండో ఏమో ఓ సాములారా ఓ మహారాజులారా నా మొగుడు భర్త పెనిమిటి ఆయన్ని ఏమన్నా చూసినారంట మీరా అందరెవరా ఓ సామె నా మొగుడు భర్త పెనిమిటి ఆయన అంటే అంతమంది కాదు సామె అంటే నాకు ఎప్పుడు ఎట్టుంటే అట్టు పిలుచుకుంటుంటానయ్యా పొద్దుగాల నిద్రలేంగులోనే ఓయ పెనిమిటే అంట కాత ఎండబడ్డాకేమో ఓయ ఆయన అంట కాత చల్లబడిందనుకో ఓ మొగుడా అంట రేతిరి అయిందనుకో రేతిరి నైటా అదేలే స్వామి ఏదో ఒక లైటా రేతిరి అయిందనుకో డార్లింగా అంట ఓ సాములారా మీ అందరికి పెట్టడం మర్చిపోయి ఉన్నాను సామె నేనేం పెడతానయ్యా నా మొగుడు వచ్చి పెడితే పెట్టించుకుంటా కానీ నేను పెడితే పెట్టించుకోనండి సాములారా ఓ సాములారా దండమయ్య సాములారా అందరికీ
సాములారా ఏమన్నానా అందా వాళ్ళ సామె పెద్దిల్లు అంటే పెద్దిల్లు కాదయ్యా అంటే మాదేమో ఊరవతల చిన్న గుడిసే కానీ మమ్మల్ని అందరులా వచ్చి పెద్దింటలు అంటారయ్యా ఎవరు అడగరా ఎందుకనంటే వచ్చి నన్ను పట్టించుకునే వాళ్ళే లేరాడా ఈ పిల్లాడి పాటికి ఈ పిల్లాడు కొట్టుకుంటా కూర్చుండు ఈ పిల్లాడి పాటికి ఈ పిల్లాడు మూతి పెట్టి ఓపుతుండు వీళ్ళిద్దరం చేతులు పెట్టి ఒత్తుకుంటారా ఎవరు పని వాళ్ళు చేస్తున్నా నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు అంతేడా పట్టించుకోవటం ఎందుకు పట్టించుకోము ఆ పిల్లోడు పట్టించుకుంటుండు ఇంకెవరు దానివల్ల కాదేడా 10 సంవత్సరాలు అంతా అంటే బొద్దు కొరిపాడోళ్ళు ఓపులు బెదర్స్ అంట మాత్రం ఉంటదిలే సామె అంటే ఇల్లేమో చిన్న గుడిసే సామె మమ్మల్ని అందరూ అయ్యా నెల్లూరు మీరయ్య గారు మాట్లాడి రాఘవేంద్రులు అందరూ కూడా నన్ను చాలా సహకరించి 13 సంవత్సరాలు దేశమంతా తిప్పుతున్నారు. ఓహో వాళ్ళిద్దరు కలిసి నిన్ను బాగా సాగదీసిండ్రా? సాగదీయటం కాదు, దూరవారమైన అయ్యా మంచి జబ్బులన్నీ అన్ని సాగనిప్పి ఒక అన్నదమ్ముల మాదిరిగా సాగనిస్తున్నారు. బాగా కలుపుకున్నారు అందరు భోజనం కలిపినట్టే లేదు. అందరు పెద్ద ఇంటోళ్ళు అంటారయ్యా అంటే రాక ఎప్పుడైనా ఆదివారం వచ్చిద్దా? వచ్చేమ్మ వారానికి ఒక్కసారి వచ్చింది ఆదివారమా? 2-3 సార్లు రావచ్చుగా. ఎట్టొస్తుంది అమ్మాయి వారానికి ఒక్కసారి కాక 5-6 రోజులు వస్తుందా? 2-3 సార్లు పెట్టచ్చుగా ఆదివారమా? రాదు రాక ఒకసారి వచ్చిద్దా? నా మొగుడు పొద్దుగాల చిల్ల చెట్టలేక బాతుడు అదొల్ల కుర్రదోడ దొన్న మాంసమా దాన్ని శాలలో పడేసి కస గోత్తడా ఊరందరూ సగం పోయిద్ది. వచ్చేమ్మ మా ఇంటికి మాత్రం సగం వచ్చిద్దా? ఏం వెంకటేశ్వర్లు సగం అంటే వాళ్ళ ఒక్కరింటికి వచ్చేమ్మ తలకాయ కాళ్ళు కానీ తోలు కానీ పొట్టపేగులు కానీ ఇంకెందుకు నీకు వారానికి 3 సార్లు ఆదివారం ఈ 4 సార్లకి సరిపోయేటట్టుగా వచ్చింది. ఓసమ్మ వాడు ఒక్క పూటకి మొత్తం మింగతుడా మా ఇంట్లో వాడా? సరే అలాగని ఊళ్ళో పండుగ వచ్చినా పాపం వచ్చినా పేరెంటాళ్ళు వచ్చినా మిరపకాయలు కానీ చింతపండు కానీ కందిపప్పు కానీ మా ఇంటికి మాత్రం సగం వచ్చింది. అందుకని మమ్మల్ని పెద్ద ఇంటాళ్ళు అంటారు సాములారా. అది సరే కానీ నేనెవరో కాస్తేనే తెలిసిందంట సాములారా. నేనెవరంటే ఓ సాములారా గుంటలాగా పడచో నో బయ్యాలారానే అమ్మమ్మ నాచినాదానే కోసాను గుంటలాగా పడచో నో బయ్యాలారానే అమ్మమ్మ నాచినాదానే కోసాను కోడలనయ్యా ఓ బయటలాగానే చక్కటి కైలన్నయ్యా కోసాను పడదింటాదయ్యా ఓ బయటలాగానే పడదింటాదయ్యా కోసాను సాములారా నా మగడికి అబ్బదయోగ బదనాసి వర్ణో కాబోలు బెమ్మరాజేతో మీ ఇద్దరు వాళ్ళ మీ దాంట్లో లేవు. నా రాగం లేదు మీ కాడ రాలా మీరు దిత్తుకురాలా నాయ లేవు అందరు లేరు వారిని నా జాచిన యాడోండియా
అంతే సరేగానే సరేగానే ఎత్తైతే ఒక సంగతి చెప్తా కానీ వచ్చి తూరు కొరసామని నా బామర్ది లేడు ఇప్పుడు వేసుకొని వచ్చినట్టుంది నా ఎలిని సంత కానించి కోద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు దొరికినాడు ఇలా పళ్ళ దొన్నను కోసాడు కోద్దాం అనుకుంటున్నా ఇలా సంత కానించి ఆడుకొచ్చినాడు మేము ఆ కొండలకి చెప్పుంటున్నా వీళ్ళు బయటికి నెడుతున్నాడు మేము ఆగినాము స్వామి మహారాజా ఏదో పొరపాటు క్షమించు మాకు మమ్మల్ని అబ్బా నువ్వు క్షమించకపోతే మా డబ్బులన్నీ పోతాయి నువ్వు డబ్బులు ఇవ్వు మళ్ళీ మాకు పోర స్వామి నువ్వా సరగనా వదిలే నువ్వాగు మేము సదఖండి తెరిచేస్తున్నాం నువ్వాగు అయ్యా నువ్వు మాత్రం నా దోస్తో నిలబడు నువ్వు మాత్రం నా దోస్తో నిలబడాలి నువ్వు నాదే చూడు నాయను నా చూడు ఏందా ఇంట్లో తినటానికి ఇత్తులు లేవు గానీ పెద్ద రోడ్ల మీద తిరుగుతున్న పెద్దలాగా వసే నేను ఆడకపోయినానే ఏడకి పోయండివా మన కాపు గారు దోడు చచ్చిపోతే దాన్ని తోలు తీసి అండుకొట్టేస్తాను తప్పిడి పళ్ళ కోసం అవునా అయితే తిరుపతిరావు గారు వచ్చాను తట్టని పోయినాడా ఏ తిరుపతిరావు సొందోళ్ళు తిరుపతిరావు ఎవరా శని వచ్చినా లేకపోతే ఆయన సత్యం వాళ్ళ ఆయన కాడ బోధంలో ఉండు ఆయన వచ్చాను మా వట్టని పోయినాడా ఏమన్నాడా ఏడాకక్కడ ఎద్దవు నాయాలా మా పనికి అసలు రావటమే మానుకున్నాడు వాళ్ళ పని చేయింది ఎప్పుడే మొన్న వాళ్ళ ముసలమ్మ కొలిచి ముంగుడి పెట్టి వాళ్ళ మేనత్త కొలిచి మెడివెత్తి పెడితే ఆయన కొలిస్తే సూర్య కింద వంగని పెట్టి కథ 4 పోట్లు పొడిస్తే సూర్య కింద వంగ పెట్టి కథ ఎదురారు పొట్టేలు మెడింపిల్ల నేనేం చేస్తానా చెప్పులా సరేగానే నేను మేరగింజలు బొమ్మని పోయినా ఏడకు బొమ్మన్నవా వాళ్ళ సొంతోళ్ళ ఇంటికి మేరగింజలకు బొమ్మ సత్యం కాడికి బొమ్మన్నా సందు సత్యముడు ఏడాయన అన్న ఉన్నాడే ఉన్నాడు చూడే అన్న ఆ లక్ష్మి కాడికి పో రామయ్య కాడికి పోయి ఎవరు కడకైనా పోడు కుర్రోళ్ళు ఇబ్బంది లేదు నేను లక్ష్మి కాడికే పోయినా అబ్బో నువ్వు చిన్నవాడిని ఎంచుకున్నావు కదా పోతేనా పోయి ఓ సామె ఇంట్లో గింజలు లేవు మా మొగుడి పిల్లలు నీ దగ్గర చాలా రోజు సేకరి చేస్తుండవు కొత్త మేడ గింజలు పెడితే తీసుకుపోయి వండుకొని పొట్ట నింపుకుంటాం అన్నా అలా చూ అన్నాడా కుర్రాడే కదా మామ కుర్రోడే కదా అసలు ఆ మాట అనొచ్చా పిల్లోడా ఓ ముత్య నేను ఎగసాయం ఎత్తేసి 7 ఏళ్ళు అయిందే అంత తేలిగ్గా ఎత్తేసేవాళ్ళు కాదు వాళ్ళు అంత అప్పుడే ఎత్తేయలే వాళ్ళు అన్నాడు మామ నా తట్ట ఆయన కాకపోతే అయ్యో పెద్దోళ్ళు వాళ్ళు ఎవరో ఎత్తేసారు ఆ మాట తిరిగి ఉంటారు అంత ఎత్తేయరు వాళ్ళు ఎగసాయం ఎత్తేసి పాలు పిండే కాడికి వచ్చినారు వాళ్ళు డేలర్ అదే లేవయా పావులా నీకేం చెప్పాను సెన్సే కాడికి పొమ్మన్నా నిన్ను మన డోలకి సెన్సే కాడికే ఆడని పెట్టలేదని నచ్చిపోయికోరా ఆయన కాడికి పోయినవా సంచి కాడికి పోయినా ఆయన పెడతాడే ఏ ఇబ్బంది లేదు 2 పక్కన నేను అటు పోయి పొగతలికి అవి 2 అట్టా తెప్పతాది తెప్పతా మావా యాడంట యాడనే యాడ గుడి చుట్టూరు తెప్పతాట అటు పట్టుకోండి అండి ఏంటే అటు పట్టుకోండి అంతే నాకేమో చెప్పడం చేత కాదు నువ్వేమో కోరిక లేస్తుంటున్నా మీదకి అదే తిప్పే పట్టుకునేది అండి ఉంటలేదంట మా ఇటు పట్టుకుంటున్నా ఓ దారబందరం అయ్యే అంటే ముత్తి వస్తుందా రాలేదని పట్టుకుని చూసాడు చంద్రసేపు ఈ మధ్య ఒక నడువులు నొప్పులు వచ్చి ఉండేలే తొంగి చూస్తున్నాడు పోయినా నువ్వు తొందరగా పోవాలా ఓ సామె తొందరగా పోదాం కథ మేర గింజలు పెడితే పోతానన్నా ఆయన అన్నాడు ఓ ముత్య నీకు ఎవరు చెప్పినారు నేను ఈ మధ్య అసలు పెడుతున్నానా నా దగ్గర నేను వంట లేవన్నాడు మామ వ్యవసాయం ఎత్తేసినాడు అన్న ఎట్టకట్ట ఓపిక చేసుకుని కథ పెట్టన్నా అసలు వ్యవసాయం ఎత్తేసినాడు అన్న ఆ మాట అయితే అనలేదు కానీ వ్యవసాయం నువ్వు వ్యవసాయం ఎత్తేసి 5-6 ఏళ్ళు అయిందా లేకపోతే పైన అయిందా పెట్టలేక మొత్తం ఏర సామాను గడికి పైన మొచ్చు మీద పెట్టాడువా నేను పెట్టలేను అన్నాడు ఎట్టకట్ట కథ పెట్టు స్వామి ఈ రోజు కన్నా ఆయన అన్నాడు పొద్దున్నే వత్తివే ఇంట్లో మా ఆడవాళ్ళు ఉన్నారు పిల్లలు ఉండరు నీకు పెడుతుంటే వాళ్ళు ఒప్పుకుంటారా మధ్యాహ్నం పోట్రా మా భార్య పని అంటే ఈ మధ్య మామూలుగా మంచు కూర వస్తుంది అప్పుడప్పుడు చినుకులు పడుతుంది పొద్దున్నే చలిగేదంటే పెట్టడం పెట్టకూడదు
మధ్యాహ్నం అయితే ఒకరు ఎండ పండబడి మధ్యాహ్నం రా ఆ. మా ఆవిడ్ని పనికి పంపిస్తాను ఆ. పిల్లల బడికి పోతాను అన్నాడు. స్వామి ఆగు సరేనని మధ్యాహ్నం పూట పోయినా మావా. పోతేనా వచ్చమ్మ ఇటు నుంచి వద్దా ఆ. ఆ దొడ్డాకి నుంచి రమ్మని. అసలు మనం చెప్పులు వేసుకొని పోతాం లేయా నేరుగా ఓ, మనం ఇంట్లో నుంచి పోతామని దొడ్డాక నుంచి రమ్మన్నాడు. ఆ. సరేనా దొడ్డాక నుంచి గోడ దూకి మరి పోయినా నేను. పోతే మన మేరగింజలు బావచ్చు ఇబ్బంది ఏం లేదు. సరే లోపలికి పోయినవా ఆ. పోయినాకుల్లా ఓ ముత్యా ఆ. నిన్ను ఒకటి అడగాలి అన్నాడు. కాదు శాంతన్న ఇంట్లోకి చూడండి నా ఇంట్లోకి పోయిందండి ఒకటి కాదు 50 అడుగుతాడు దిక్కా దేశీ హైదరాబాద్ ఈ తెక్కలు కాకపోతే ఇంట్లోకి పోతారట ఒకటి కాకపోతే 50 అడుగుతాడు ఊడు అది ఏమన్నాడా ఒకటి కాకపోతే 2 అడుగు ఆ. వచ్చి నాకేమే అన్న. మనకేమైనా తిమ్మాలు 50 అడిగితే మనకేమే ఆయన అప్పుడు అన్నాడా ఆ. ఓ ముత్యా ఆ. నాకైతే ఈ మధ్యలో ఇట్లా ఆ. నువ్వు లేపుకుంటే పెట్టి పంపుతావు. దరి దిగిపోద్ది దరి దిగద్దే ఎందుకు మావా? రైటా ఆయన లేపుకునేది నువ్వేమన్నావా నేను అన్నానా ఆ. వచ్చి మగవాడికి నీకే లేదా ఆ. నాకట్టలేసుద్ది అన్న. ఆయన ఏమన్నాడా ఆయన అన్నాడు లేస్తేనే పెట్టి పంపుతాను ఆ. నువ్వు కూడా ఒక చెయ్యి అయ్యి ఆ. లేస్తే మాత్రం పెడతా అన్నాడు. సరేనని మావా ఆ. అప్పుడు దాకా లేకుండా ఉండింది ఆయన అంత ప్రయత్నించిన ఆ. వచ్చమ్మ నా చెయ్యి అట్టు తగిలిందో లేదో ఆ. రొయ్యలు వేసుకోసం తెప్పతుండవు కదా తెప్పతుండవు ఎట్రాయా కోస్తా చెప్పు ఎట్ట నా చెయ్యి అట్టు తగిలిందో లేదో కానీ రొయ్యలు లేచి కూర్చుంది. ఇది అన్న తెక్కల దొరికింది నాకు పెళ్ళమా కాదుయా ఎటువంటి లేనివాడు గోళ్ళు లేదంటే చేయి తగిలితే ఇద్దరు మనుషులు చిరొక పక్క పెట్టి లేస్తే 50 మానికలు బస్తా లేదా పెట్టినాడా మానికల బత్త లేచింది ఇద్దరం పట్టుకునే వాళ్ళకి. ఆ. అప్పుడు అన్నాడు ఆ. "ఓ ముత్త నా దగ్గర 3 ఉండయి నీకు దేంతో పెట్టమంటావు అని అడిగినాడు. నువ్వేం సదరంగా పోయేదంటే ఆయన అన్నదే చెప్పిరా మావనే. మూడంటే నాకు తెలిసిన 3 ఉన్నాయి నీకు తెలిసింది అంటే 3 అందే యాభై మీ ఊళ్ళో పెద్ద మనిషి సంగతి ఇంతే ఛాన్సీ 3 మా ఆడదానికి చెప్తాను 3 అందే అయ్యా అంటే మామ నా దగ్గర 3 సదరంగా చెప్పా 3 అందే నా దగ్గర 3 ఉంటాయే నీకు దేంతో పెట్టమంటావు అని అడిగినాడు. నువ్వేమన్నావా ఆ 3 ఏది పెద్దదైతే దాంతోనే పెట్టమన్నా. ఇది సామాన్యమైంది కాదు 3లో పెద్దదేంది నువ్వు పెద్దదాంతో పెట్టమంటా పెద్దదేందా అవి ఉంటలేదంట మామ వచ్చి పండు పెట్టి తోస్తుంటారు చూడు. పోసి ఎంత పొడుగున ఎంతలా నల్లది పంట పెట్టి తోస్తలా కుమ్మి అదే అంటే దాంట్లోకి గింజలు మానిక అది మామ అదే. నాయలు తెక్కలు దొరికింది నాకు పెళ్ళమేడ నాయన సరిగ్గా పెట్టినాడా సరేనని ఆ. పెట్టడానికి పూనుకున్నాడు. ఆ. సమయానికి పెట్టే సమయానికుల్లా ఆ. ఇంట్లో నుంచి ఎవరు కేకేసినారా ఆ. ఆయన దాంట్లో ఉంచుకోవాలా నా దాంట్లో పోయిలా మొత్తం గుడ్డలంతా పాడు చేసినాడు మామ. యానయ్య చంచన్న నాయలు ఇన్ని సంవత్సరాలు పెట్టుకొని నువ్వు దాంట్లో ఉండించుకోపోతివి దీంట్లో పోయిపోతే నీ అలపాలు చేసిన గింజలన్నీ మాకు పెట్ట మా గంపలో పోయిపోతే నీ గోతాలో ఉండించుకోపోతివి ఆ గింజలో సరేగానే ఆ పని చేసినాడు. ఏమై ఎట్రా ఎట్రాయా నిన్ను సదరంగా పెడుతున్నావు కానీ ఎట్రా దగ్గర దగ్గర రాయా దగ్గర రాయా నా సాయి తిరిగా నా యాంది స్వామి నాయలు ఇది ఏంది ఈ పాట అయింది నేను నా సాయి తిరగమంటే అది దొడ్డు తిరగద్దే అండి నాగార్జున కాదుయా నాకు ఇంకో సంగతి ఉంది దీంట్లో నేను సెల్లు ఒకటి కావాలంటే పెద్ద సెల్లు తెచ్చిచ్చిన ఆ శాట ఒకటి తెచ్చిచ్చిన శాట చూసిన కానీ జడు తిరగతుంది అయితే అది ఆ శాట చూసిన కానీ జడు వెనక్కి తిరగతుంది ముందుకు తిరగట్లే తిరగ దగ్గర రాయా దీనికి తక్కువ లేదులే మామ. ఓ ఏంది సీనా అది నా పిల్లమయ్యా నేను ముద్దు పెట్టుకుంటే ఇంట్లో పెట్టుకో నేను బజార్లో పెట్టుకుంటా ఇంట్లో పెట్టుకుంటా సేవలో పెట్టుకుంటా కట్లకి పోతే పెట్టుకుంటా తంగడి గట్లకి పోతే పెట్టుకుంటా నాకెప్పుడు పెట్టుకుంటే అప్పుడు పెట్టుకుంటాను నా పిల్లం అదే నేను ముద్దు పెట్టుకుంటూ మాట చూస్తున్నా నీకుంటే నువ్వు ఇంటికి పోయి పెట్టుకో నా ఇష్టమే నా పిల్లం అదే ఏమేట్రా సరే కదా నువ్వు దగ్గర వాసన వస్తుందా ఇది కొత్తదా
వాసన ఇదొకటి ఇయ్య మనం పోదామా? కొత్తది కాదు. ఆ. నువ్వు నాకు రాత్రి అని చెప్పుండవా? ఏం చెప్పినాను? ఓ ముత్య, నీ మీద ఒట్టే చెబుతున్నాను. ఇంకోసారి తాగంటే తాగిరా నా మీద ఒట్టే చెబుతుంది కదా మావా. ఎప్పుడు? నిన్న రాత్రిరా. ఏదవునా? సందుకాడ నేను ఎట్టున్నాను? వచ్చి పుల్లుకు తాగుంటే కదా మా. వచ్చే నీళ్ళ దగ్గర కోతలు లేచి కొట్టేటి రాత్రి మాటలు రాత్రితో పోయా. ఇప్పుడు చెప్తుండా మా కాపు గారి ముందు అందరికి దండం పెట్టి నా నిన్నైనా వదలుతానేమో గానే నా తల్లిని మాత్రం వదలనే. వారు నీ తల్లి ఆడంది మావ ఎప్పుడో పోయి. నా తల్లి అంటే మా అమ్మ మీ అత్తగాదా. నా తల్లి అంటే కళ్ళు. అమ్మో ఆ. వాళ్ళు మావా. ఆ. మామ కక్క మామ. కళ్ళు ఎందే ముత్యా
స్వాములారా ఇక పూలసీను యామర్తే పేరు తెలియదు ఆరుమట్టియా పంతులు గారు తెలియదు అంటే సామె కడవ సుబ్బారావు గారి శిష్యుడా నాగార్జున గౌరవ ఏంటియా తీరు అది ఇచ్చింది అవత తీరాను అందుకు అడిగింది నేను కాదుయా ఏమే మావా నా పిల్లమా నేను డబ్బులు తేవటం లేదు ఈయటం లేదు నువ్వు కళ్ళు తాగుతుండవు అన్ని కాచేసిన చెప్తలా అంటే యామర్తోళ్ళు ఇద్దరు అన్నదమ్ములు మా మామగారు యాడండ్రు వాళ్ళు ఇప్పుడు దాకా అంటే రంగనాయకులు సీను ఇద్దరు మా బావలే వచ్చి మీ అన్న తమ్ముడికి ఇచ్చుకుంటారు కానీ మాకే లేదు అందా అట్టగాదే ఈ అన్నదమ్ముడు బావలే వాళ్ళు మనకి అన్నదమ్ముడు బావలు వాళ్ళు సామానం కాదు ఈయన 6 మనిట్టు ఆయన 6 మెట్టు బజు ఎందుకు నిన్ను అడిగింది పొద్దులేచి వాళ్ళ మీద పోయాడు ఈయనకేం తెలుసో పొద్దులేచి నువ్వు ఆ పంతులు గారు రమ్మిడి పోతివే ఈ పంతులకు తెలియదు కదా అట్లనే మాకు చెరో 100 రూపాయలు ఇచ్చారు వారి కుటుంబాన్ని ఆ బెమ్మంగూరు చల్లంగా పడ తిరుపతి రెడ్డి గారు ఏడండు చెప్పే ఏడాయన అన్నీ ఉండు స్వామి నువ్వు చల్లంగా ఉంటే మేము ఉన్నాం కొంటావా అయితే ఒక సంగతి ఇగోయా డబ్బులు నీ కాడ పెట్టుకో మామిడికాయలు నోకలుదా 100 150దా కూరకి 50 రూపాయలదా ముందు 150దా ఇన్నేడొస్తాయి మావా ఇన్నేడొస్తాయా వచ్చి మీ అమ్మోళ్ళ ఇంటికి పోయా అమ్మోళ్ళింటికి పోవాలా అడుగు పోతే నేను రాను అదా పోతే నేను రాను ఇంకా బాబా ఓ ముద్దు పెట్టవే ఓ ముద్దు పెట్టవే వైద్యం ఓ ముద్దు పెట్టవే ముద్దు పెట్టవే ఓ ముద్దు పెట్టవే వైద్యం ఓ ముద్దు పెట్టవే వైద్యం ముద్దలేదు ముద్దలేదు పోరా మామా ముద్దలేదు పోరా మామా అంత మాట అన్నబాక్య ముద్దానుకో అంత మాట అన్నబాక్య దిగులు పడి సత్తానే మీ అమ్మోరింటికి పోతే మీ అమ్మోళ్ళ ఇంటికి పోతే నేను దిగులు పడి చచ్చిపోతానే ఓ ముద్దు పెట్టవే